అనకాపల్లి జిల్లా పరవాడ సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 3కు చేరింది. విజయనగరం జిల్లాకు చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ మృతి చెందారు. విశాఖలోని ఎండెస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. సూర్యనారాయణ మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఎప్పటికైనా ప్రభుత్వం పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. నాకు ఉదయాన్నే దాదాపు 6 గంటలకు ఈ విషయం తెలియపరిచారు. మొత్తం వివరాలన్నీ కనుక్కుంటే రాత్రి 12 లోపు ఏదైతే కెమికల్ మిక్స్ చేస్తున్నారో ఆ కెమికల్ మిక్స్ చేసినప్పుడు సమ్ రియాక్షన్ ఒక స్పార్క్ మాదిరి వచ్చేసి ఒక స్మోక్ రావడం జరిగింది. ఆ రియాక్షన్ వల్ల స్పార్క్ అయిపోయి వాళ్ళకి బర్న్స్ రావడం, అంటే ఏదో ఫైర్ అంటే మామూలుగా మంటల మాదిరి వచ్చి కాదు. ఇప్పుడు డైరెక్ట్ గా ఎవరైతే ఆ పేషెంట్ 5 సంవత్సరాల నుంచి మా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు, అతనే చీఫ్ కెమిస్ట్ అక్కడ, అతనే ఈ మిక్స్ చేసే దాంట్లో ప్రతిరోజు కూడా అతనే మిక్స్ చేయడం, అతను కూడా ఏం జరిగిందో, ఏమన్నా కెమికల్లో ఫాల్ట్ వచ్చిందా ఏంటి అనేది అతనికి కూడా అర్థం కావట్లేదు. జరిగిన వెంబడే యాజమాన్యం వారు, అంటే అక్కడ పనిచేసే మా హెడ్ వారికి తెలిసిన వెంబడే అక్కడికి వెళ్ళి రాత్రి దాదాపు 1:30కి హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది. ఉదయాన్నే అంటే పోలీసుకు కానీ యంత్రాంగానికి కానీ ఎవరికి తెలియదు. హాస్పిటల్ వారు ఎప్పుడైతే పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేశారో, ఇంత జరిగినప్పుడు పోలీస్ ద్వారా రావాలని చెప్పేసి, అంటే హాస్పిటల్లో అప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడము సైమల్టేనియస్ గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసు కలెక్టర్ మాకు ఇన్ఫార్మ్ చేస్తే కానీ తేలి రాలేదు. ముఖ్యమంత్రి గారు కూడా ఉదయాన్నే 6 గంటలకే ఈ విషయం తెలుసుకుని ఎస్పీకి కలెక్టర్కి మా అమ్మగారిని కూడా చేయడము, ఇక్కడ హాస్పిటల్లో 4 ఉన్నారు.